రీసెంట్ గా మను బకర్ తెలుసా తల్లి మీ ఎవరికన్నా? మను బకర్ తెలుసా? ఎవరో తెలుసా అన్నారు? ఎవరు తెలుసమ్మా? మను బకర్ ఎవరు అంటే ఒలింపిక్స్ లో తనకి షూటింగ్, పిస్టల్ షూటింగ్ లా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఎందులో వచ్చింది? ఒలింపిక్స్ లా. సో ఒలింపిక్స్ లో ఆమెకి బ్రాంజ్ మెడల్ వచ్చింది కాబట్టి ఆమెది మొత్తం మ్యాచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమెను అడుగుతారు. ఆమెను అడిగి నీకు అసలు ఈ మెడల్ రావడానికి కారణం ఏంటి అని అంటే, ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది అని అంటే ఆమె ఏం చెప్తుంది అని అంటే భగవద్గీత అని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎట్లా అని అంటే అందులో ఒక శ్లోకం ఉంది, నువ్వు ఏదైతే పని చేస్తావో గట్టిగా ప్రయత్నం చేయను, రిజల్ట్ గురించి ఆలోచించకు. సో అది నేను చదివినా కాబట్టి నేను ఆడేటప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేను దేని మీద పెట్టినా, గేమ్ మీద పెట్టినా, మెడల్ మీద పెట్టలేదు. సో నేను గేమ్ మంచిగా ఆడితే నాకు ఏమొచ్చింది? మెడల్ వచ్చింది. సో నేను అప్పట్లో చిన్న ఉన్నప్పుడు మహాభారతం అది చదవలేను కాబట్టి నాకు మెడల్ రాలేదు, మన బకర్కి మెడల్ వచ్చింది. సో మీకు ఇంకా చాలా టైం ఉంది కదా తల్లిలో, ఖచ్చితంగా చదువుతారా? నాకు తెలిసి మీ స్కూల్లో మంచిగా నేర్పిస్తారు కదా. ఖచ్చితంగా రామాయణం, మహాభారతం, భగవద్గీత ఖచ్చితంగా చదవాలి. చదువుతాం. మంత్లీ ఒక 2 శ్లోకాలన్నా చదువుతాం అనేటువంటి చేతిలో పట్టాలి. 2 శ్లోకాలన్నా గూగుల్ చేస్తామన్నా రామాయణం 2 శ్లోకాస్ అంటే ఆ గూగుల్ 10 12 పట 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 వచ్చేస్తాయి కదా. అండ్